కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు గాలికి విడిచిపెట్టడం దారుణమని జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం హార్బర్పేట ప్రాంతంలో జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక జనసేన నాయకులు పాలపి ఈశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి పార్టీ ఉమ్మడి కార్యాచరణను తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామదేవ సీతయ్య దొర, పాలపి కృష్ణ, జనసేన నాయకులు గంటా ప్రసాద్, శివాజీ, ధనుష్, శివ, చిన్నారావు, ఓలేటి శ్రీను, స్థానిక జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వీధి లైట్లు గ్రామంలో అలా స్తంభాలు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, అంతే తప్ప లైట్ సుమారు లైట్ వేసి టైం అయింది, ఒక లైట్ వెలగలేదు. మీరు చెప్పిన దానికి కనపడడానికి సరిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైన స్థితికి ఈ హార్బర్పేటను తీసుకొచ్చిన పాలకులకి సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే నీ ఇంటి దగ్గర అయితే నీ వీధిలో గంట కరెంట్ లేకపోయినా, గంట ఇది లేకపోయినా నువ్వు 5 నిమిషాల్లో కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తావు. నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదని చెప్పి చెప్తా ఉంటావు. కానీ ఇక్కడ హార్బర్పేట అనేది ఒక గ్రామం ఉంది. నువ్వు ఈ ఊరికి రాకముందు నుంచి కూడా ఈ గ్రామంలో అక్కడి నుంచి జట్టి దగ్గర నుంచి, మన జనాపురం జట్టి దగ్గర నుంచి మా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో, ఆ టైంలో ఇక్కడికి వచ్చినటువంటి హార్బర్ గత 15 అంతకుముందు 10-15 సంవత్సరాలు బాగానే చూశారు, బాగానే నడుస్తూనే ఉంది. నువ్వు వచ్చిన ఈ 15 సంవత్సరాల నుంచి హార్బర్పేట అనేటువంటి గ్రామాన్ని నువ్వు సందర్శించావా అని అడుగుతా ఉన్నాను. ఒకరోజు వచ్చావంట, ఒకరోజు వచ్చి ఆ గట్టి ఎవరేసారు చూస్తాం, గట్టేస్తే ఏం చూస్తావు, నీళ్ళు వస్తున్నాయని గట్టేసాం, దానికి ఏం చూస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి మానేసి వీలైతే నీకు ఇంకా 56 రోజులు సమయం ఉంది. ఖచ్చితంగా 56 రోజుల్లో వీళ్ళకి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయి, మేము కూడా అడిచేస్తాం. లేని పక్షంలో 56 రోజుల తర్వాత నువ్వు దిగిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఒకటి మొదటి విడతలో చేసే వాటిల్లో ఇది 2వ గ్రామం. ఖచ్చితంగా ఇది కాకినాడ రోడ్లో ఇది 2వ గ్రామం. మొదటి విడత పనులు చేసే వాటిలో ఇది